మీ అందరికి కూడా ఆ నవీన్ యాదవ్ గారు నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిని కూడా మీకు ఎక్కడ ఏ ఇబ్బందులో మీకు అండగా ఉంటాం, మీకు సపోర్ట్గా ఉంటాం. డెఫినెట్లీ ఆ పరంగా ఎక్కడ కూడా వృత్తిపరంగా మీకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి బాధ్యత నాది. స్థలాలు కేటాయింపు మీకు స్థలం ఇవ్వమన్నారు, ఇవ్వండి. నేను గవర్నమెంట్ లో ఉన్నాం, గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లా ఎన్ని సపోర్ట్ కావాలంటే అంత రకంగా సపోర్ట్ చేసుకుంటాను. నాకు తెలుసు మీ అందరూ కూడా తెలుసు, ఆ వెంకట స్వామి ఈ వెంకట స్వామి నాగుల కిషన్ అని జగిత్యాల ఒక ఆయన లీడర్ తెలుసు, మానాల కిషన్. సారీ, మానాల కిషన్ ఎన్టీఆర్ అమర భక్తులు, అమర భక్తులే. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇస్తారు. తెలుగుదేశం హవా నడుస్తుంది. పాపం ఆయన కూడా ఓడిపోయాడు. కారణం మనం యాక్ట్ అనేటువంటి పరిస్థితి నుంచి ఎదగడానికి ప్రయత్నం జరగాలి. నేను చెప్పే పాయింట్ ఎడ్యుకేషన్ తో పాటుగా సోషల్ ఎక్స్పోజర్ కూడా మనం ఎక్కడ కూడా మనం మనిషిని అందంగా తయారు చేస్తాం. మనం సామాజికంగా ఎదగడానికి కూడా ప్రయత్నం జరగాలని కోరుకుంటాం. కులపరంగా వ్యక్తిగతంగా అనేక అసమానతలు ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు ఇంకా రోజు రోజుకు ఇటువంటి ఉన్న పరిస్థితులలో, కానీ అవన్నింటినీ అధిగమించి అర్బనైజేషన్ అయితున్న కొద్ది అవి పట్టించుకునే పరిస్థితి రెడీ అలా. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతాను, కులపరమైన సమస్యలు పరిష్కరించడానికి నేను మీ బలహీన వర్గాల పెట్టాను మీతో ఉంటా. నేను పార్లమెంట్ సభ్యుడైనా ఎప్పుడు ఎక్కడసారి మా ఇంటికి తెలుసుకోవాలి, నేనే షాప్కి వెళ్తుంది. మా ఇంటి ఎదురుగా షాప్ ఉంటే నేనే ఆయన దగ్గర రోడ్డు మీద నడుచుకుంటూ పోయి, ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా నేనే షాప్కి వెళ్తే సోమాలి కూడా మీరు ఎప్పుడన్నా చూడొచ్చు. తప్పకుండా నేనేమంటున్నా అంటే ఏ సమస్య ఉన్నా నేను ఆడికే చిన్నప్పటి నుంచి పెరుగుకుంటా చూసుకుంటా ఖాళీలకి కొట్లాడుకుంటా తన్నుకుంటూ చూడడం కొట్టి మీ పక్కన నిల్చుంటా మీకు అడ్డగా ఉంటాను. ఇవాళ నేను చెప్తున్నాను అందరికి తెలుసు ప్రత్యక్షంగా. రెండు, ఇవాళ నవీన్ యాదవ్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ బిడ్డ, అవకాశం వచ్చింది. మన శక్తిని నిరూపించుకోవడానికి ఇక్కడి నుంచి పోయిన తర్వాత జూబ్లీహిల్స్ ఏరియాలో ఎక్కడెక్కడ షాప్స్ ఉంటాయో అక్కడెక్కడ పోయి వాళ్ళందరికీ చెప్పి ఈ 3 రోజులు దుకాణం వచ్చినా, మీరు ఎక్కడికి దుకాణానికి పోయినా, వాకింగ్ అయినా, కూరగాయలకైనా, హోటల్కైనా ఈసారి నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అనే ఒక మాట మీరు రోజుకు కనీసం 50 మందితో చర్చించాలని మరొక మనం మిమ్మల్ని రోజు కనీసం 50 మందితో నవీన్ యాదవ్ గెలుస్తున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గెలుపుతాం, నవీన్ యాదవ్, నవీన్ యాదవ్ గెలుపుతాం తప్పకుండా. నేను మరొకసారి మీకు మనవి చేస్తా ఉన్నా, మీ సోదరుడిగా సతీశ్వరుడు నాతో రిలేషన్ పనిచేసిండు. విఠలేశ్వర్ చిన్నప్పటి మా ఇంకాంగ తప్పని తెలుసు. ఈ వెంకటస్వామి, ఆ వెంకటస్వామి, నాగరాజన్న, మిగతా పెద్దలందరూ కూడా నేను రాజకీయంగా ఎదిగేదాంట్లో అందరినీ దండతోని చూసుకుంటూ వచ్చినాను. కాబట్టి